హలో అండి. వెల్కమ్ టు ప్లస్ జిడుగు ఛానల్. మీకు ఈరోజు రక్తాన్ని పెంచే రవ్వ లడ్డు చేసి చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలన్నీ అవి. ఈ రవ్వ లడ్డు అనేది చాలా హెల్త్కి మంచిది, చాలా బలంనిస్తుంది. పిల్లలకి కొంతమంది బీట్రూట్ తినరా బాబు అంటే తినరు. అలాంటి వాళ్ళకి ఇలాగ రవ్వ లడ్డు చాలా ఇష్టంగా తింటారు కదా పిల్లలు స్వీట్ అంటే. ఇలా రక్తాన్ని పెంచేయడానికి బీట్రూట్ని యూజ్ చేస్తే రవ్వ లడ్డు చేద్దాం. బీట్రూట్ని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసి వీలైనంత ఫైన్గా పేస్ట్ చేసుకొని జ్యూస్ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇది కేజీ రవ్వ. ఈ రవ్వలో ఒక 20 గ్రామ్స్ నెయ్యి వేసేసి ఈ నెయ్యి అంతా రవ్వలో కలిసేటట్లు మంచిగా కలుపుకొని ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి. రవ్వ అనేది ఇలా కలర్ రావాలి. మనం ఎంత మంచిగా కలర్ వస్తే అంత టేస్ట్ వస్తుంది. లడ్డు అనేది రవ్వ వేపే దాంట్లోనే ఉంటుందన్నమాట. సహనంగా ఓపికగా సిమ్లో పెట్టుకొని నిదానంగా వేపుకోండి. అలా కేజీలో నుంచి ఒక హాఫ్ కేజీ అంటే ఒక 2 గ్లాసెస్ రవ్వ తీసి మళ్ళీ ఫ్రై చేస్తున్నాము. మిగతాది ఏం చేసానో తర్వాత చెప్తా. ఇలా జ్యూస్ తీసుకొని ఉంచుకున్న బీట్రూట్ని ఈ రవ్వలో వేసేసి ఎక్కడ ఉండలు లేకుండా రవ్వ నీట్గా ఇలా కలిపేసేసుకోవాలి. ఉండలుగా వస్తుంది ఒక్కొక్కసారి. ఆ ఉండల్ని ఇలాగ స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కడ ఉండలనేది ఉండకూడదు. అలా స్మాష్ చేసేసుకొని తీసి పక్కన పెట్టేసేయండి. అదే బండిలో మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని 1/2 కప్పు జీడిపప్పు ఈ నెయ్యిలో వేసేసుకొని దోరగా వేయించుకోవాలి. కొంచెం గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మాడిపోనివ్వద్దు. మంచిగా ఇలా గోల్డెన్ ఎల్లో వరకు వచ్చేటట్లు వేయించుకోవాలి. ముక్కలుగా చేసుకునైనా వేపుకోవచ్చు, లేదా ఇలా జీడిపప్పుగానే అయినా వేసుకోవచ్చు. ఇలా ఫ్రై అయిపోయిన దాన్ని తీసి ఒక ప్లేట్లోకి పెట్టేసేసుకోండి. ఇక్కడ నెయ్యి కొంచెం ఎక్కువగానే ఉంది, అయినా పర్లేదు. 50 గ్రామ్స్ ఆఫ్ నువ్వులు వేస్తున్నాను. ఈ మొత్తం వేయండి, ఎందుకు అంటే రవ్వలో ఏమీ బలం ఉండదు. నువ్వులు, ఎండు కొబ్బరి మనం వేస్తున్నాం, దాని ద్వారానే బలం వచ్చింది. ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసుకుని ఉంచుకున్న రవ్వ, పంచదార 2 గ్లాసులు, 2 గ్లాసుల తురుముకున్న కొబ్బరి, ఎండు కొబ్బరి తురుము, యాలకుల పొడిని పంచదారతో కలిపేసి వేసేసాము. యాలకుల పొడి, మనము నెయ్యిలో ఫ్రై చేసుకుని ఉంచుకున్న నువ్వులు, వీటన్నిటిని మొత్తము కలపండి బాగా. పిసుకుదా కలపండి. ఎందుకు అంటే నువ్వుల్లో ఉన్న నెయ్యి, కొబ్బరిలో ఉండే కొంచెం ఆయిల్ ఫ్లేవర్ కానీ ఇదంతా ఈ రవ్వలోకి దిగేసి మంచి ఫ్లేవర్ వస్తుంది. అందుకనేసి అలా మంచిగా పిసుకుతూ కలపండి. కలిపిన తర్వాత 2 హాఫ్లుగా చేసుకొని ఈ రవ్వ అంతటిని కాచి చల్లార్చిన పాలు, పచ్చి పాలు వేయకూడదు, కాచి చల్లార్చిన పాలు మాత్రమే వాడాలి ఇక్కడ. అలా వేస్తేనే లడ్డు అనేది స్మూత్గా ఉంటుంది. మనము 10 to 15 డేస్ తర్వాత మనం తింటున్నా సరే స్మూత్గా మెత్తగా ఉంటాయి, గట్టి పడవు లడ్డు అనేది. మొత్తం ఒక్కసారి పాలు పోసేయొద్దు. పాలు పోసిన మొత్తం పిండి ఒకేసారి కలుపుకోవద్దు. కొంచెం కొంచెంగా పిండి కలుపుకుంటూ లడ్డు వస్తుందా లేదా చూసుకుంటూ కలుపుకోండి. ఒక్కసారి పాలు పోసేస్తే ఏమైందంటే ఆ ఆవిరికి ఆరిపోయి పిండి గట్టిపడిపోయి లడ్డు చేయడానికి రాదు. అందుకనేసి కొంచెం కొంచెంగా పాలు పోసుకుంటూ కొంచెం కొంచెం పిండి ఆ పాలల్లో వేసుకుంటూ లడ్డూలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా లడ్డూలు చేస్తే గట్టిగా ఉండవు. కుంకుడుగాయలు కొట్టడానికి గుండ్రాయిలకు బదులు ఈ రవ్వ లడ్డులు వాడకుండా చక్కగా మనం 15 రోజుల తర్వాత తిన్నా కానీ స్మూత్గా ఉంటాయి. అంత టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట. ఎక్కువగా నెయ్యి వేసి చేసాం నువ్వుల్లో, ఎండు కొబ్బరి. ఇది ఆడపిల్లలకి, ఫెబర్టీ పీరియడ్లో ఉన్న ఆడపిల్లలకి చాలా హెల్త్కి మంచిది. బాలింతలకి, 30 సంవత్సరాలు ఎబో అయిన మగపిల్లలకు కానీ ఆడపిల్లలకు కానీ చాలా హెల్త్కి చాలా మంచిది అన్నమాట. రవ్వతో పాటు రవ్వ లడ్డులు ఇష్టపడతారు, కానీ బీట్రూట్, కొబ్బరి, నువ్వులు వేస్తే తినరు కొంతమంది. అలాంటి వాళ్ళకి ఇలాగ వేసి పెట్టేసేయండి. చక్కగా హెల్దీ వాళ్ళకి మనము అందించిన వాళ్ళం అవుతాము. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.